హాయ్ అండి అందరికీ. మళ్ళీ ఎందుకు ఇలా మీ ముందుకు వచ్చానంటే తమ్నైల్ చూసింటారు. కేవలం ₹5కే అన్న క్యాంటీన్లో భోజనం పెడతారు కడుపు నిండా అనమాట. సో దాని గురించి మాట్లాడదామని చెప్పేసి నేను మీ ముందుకు వచ్చానమాట. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అన్న క్యాంటీన్ అనేది ఒకప్పుడు ఒక 4 years బ్యాక్ అంటే వైసీపీ ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే ఏం చేశారంటే అన్న క్యాంటీన్ని కూలదోశారు, ఎక్కడిదక్కడ బంద్ చేశారనమాట. సో అన్న క్యాంటీన్ని బంద్ చేసింది ఎవరు? మన జగన్మావయ్య అన్న క్యాంటీన్ని బంద్ చేయించారు. ఆయనకి ఫస్ట్ ఎక్కడమే అధికారంలోకి ఎక్కడమే ఫస్ట్ ఏమి కక్ష పెట్టుకున్నాడో ఏమో ఏం కథ ప్రజల మీద, పేదల ప్రజల మీద అందరికీ కడుపును కొట్టేశారు. ఆ ₹5 వచ్చే భోజనాన్ని అసలుకి మొదటికి ఏర్లతో సహా పీకి పారేశాడు. సో అలా చేయడం వల్ల ఆయనకి ఏం లాభం అంటే ఏం లాభం లేదు. ప్రజలలో ఒక కోపం అనేది అంటే అది ఏమంటారు అది అంటారనమాట. ఆ పేద ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విధమైనటువంటి అదేమంటారు అది పుట్టిందనమాట. పుట్టడంతో జగన్కి ఎక్కిన వెంటనే సైకో అని పేరు పెట్టేశారు. అలా చేయడం అనేది తప్పు కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం వెంటనే ఆలస్యం లేదు, ఇంకా ఫస్ట్ మొదటి సంతకమే అన్నా క్యాంటీన్ మీద పెట్టేశారనమాట. ఇప్పుడు అంతలక్క ఎక్కడైతే కూలదోశారో అక్కడ అంతలక్క కూడా అన్న క్యాంటీన్ అనేది మళ్ళీ పునరావృతం చేస్తున్నారు. అంటే కొత్తగా కట్టి ఇచ్చి అక్కడ అన్నం అనేది అన్నపూర్ణాదేవిని అన్నం అనేది ₹5కే, కేవలం ₹5కే పేద ప్రజలకు కావచ్చు, మనలాంటి వాళ్ళకి కావచ్చు, ఇంకా ఎవరికైనా కావచ్చు, కేవలం ₹5కే ఆకలి వేసినప్పుడు వెళ్ళి ₹5 కట్టేసి తింటే కడుపు నిండిపోతుంది. ఆయన చేసినటువంటి చాలా గొప్ప పని, చాలా గొప్పదంటే గొప్పది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ యొక్క పని. సో ఇప్పుడు పేద ప్రజలకు ప్రాణం లేసొచ్చింది. అన్న క్యాంటీన్ల మీద ఎక్కడమే అన్న క్యాంటీన్ల మీద సంతకం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పెద్ద కొడుకులాగా అనేది అనుకుంటున్నారు అందరూ కూడా మనసులోను. సో అందరూ కూడా ఇంకొకటి, మన చంద్రబాబు నాయుడు గారు కేవలం ₹5కి భోజనం పెడుతున్నారు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే కన్న తల్లికి భోజనం పెట్టడానికి చాలా గొడవలు చేస్తున్నారు. ఆమెని కన్న తల్లిని బయటికి తోసేస్తున్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. సో ఇంకొకటండి, ఎవరు కూడా కన్నతల్లిని బయటికి నూకేసే ప్రయత్నం చేయకండి ప్లీజ్. అన్నం పెట్టండి. 9 నెలలు మోసి మీకు పెళ్లి చేసి పెద్ద చేసి మొత్తం చేసి ఆమె చేసినటువంటి పనికి మీరు ఫుడ్ పెట్టకుండా బయటకు నూకేస్తే ఏం చేస్తుందండి ఆమె? చెప్పండి. ఎవరు చెప్పుకుంటుంది? మీకు ఏదైనా నొప్పి కలిగితే మీ అమ్మకు చెప్పుకుంటారు. అదే అమ్మకి నొప్పి కలిగితే వాళ్ళ అమ్మ ఉండదు కదా, మీరే కదా అమ్మైనా నాన్నైనా అప్పుడు. సో అప్పుడు మీరు ఏం చేయాలి? అన్నం పెట్టండి, బాధ పెట్టకండి ప్లీజ్. దయచేసి చెప్తున్నాను. ఈ అన్నా క్యాంటీన్కి సంబంధించినటువంటిదే కాదు ఈ యొక్క మాట్లాడటం. ఈ ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పండి, ఈ వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా అయితే ఎవరు కూడా అమ్మని అటుకు బాధ పెట్టి బయటకు నొక్కండి ప్లీజ్. మీకు తోచిన అన్నం పెట్టండి. ఏమవుతుంది? అన్నం పెడితే ఏమవుతుంది చెప్పండి కన్నతల్లికి? ఎందుకయ్యా
చాలామంది చేస్తున్నారు. మా ఊర్లో కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి, నో ప్రాబ్లం. ఎవరికైనా షేర్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే అండి. ఇప్పుడు అన్నం అనేది కేవలం 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో దొరుకుతుంది. వెళ్ళి ఎవరైనా తినచ్చు. 5 రూపాయలు కడితే కడుపు నిండా తినచ్చు. ఇంకొక 5 రూపాయలు కడితే ఇంకా కడుపు నిండా తినచ్చు. ఇంకొక 5 రూపాయలు కడితే ఇంకా కడుపు నిండా తినచ్చు. అట్లా ఎన్ని 5 రూపాయలు కడితే అంత కడుపు నిండా తినచ్చు అనమాట. 5 రూపాయలకి భోజనం ఎక్కడైనా చిక్కుతుంది, కేవలం అన్న క్యాంటీన్లో మాత్రమే చిక్కుతుంది. అలాంటిది మన జగన్మావయ్య ప్రభుత్వంలోకి రాగానే కూలదోశాడు. అప్పుడు చాలామంది తిట్టుకున్నారు. తిట్టుకోవడం అంటే అల్లాటప్పగా తిట్టుకోలే. అక్కడ సాయిబాబు గుడి దగ్గర, గుళ్ళ దగ్గర ఎవరన్నా బిచ్చం ఎత్తుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడింది అప్పుడు. కానీ జగన్మామయ్య వచ్చిన వెంటనే కూలదోశాడు కదా, అప్పుడు చాలా తిట్టుకున్నారు. అలా జరిగిందనమాట. ఆ తిట్లు అనేది బయటికి రాలే, కానీ తిట్టుకున్నారు. ఓకేనా? ఎవరైనా అమ్మకి అన్నం పెట్టకుండా ఉండకండి. దయచేసి అన్నం పెట్టండి, బయటికి తోసేయకండి. దయచేసి ఇంట్లోనే పెట్టుకోండి ప్లీజ్, దయచేసి. ఓకే ఫ్రెండ్స్, ఓకే అండి, అందరికీ బాయ్.